ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నేను రాజుల నడుము కట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయకున్నట్లుగా తలుపు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు అంటున్నాడు, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతనిని తన కుడి చేయిని పట్టుకొని ఉన్నాను. నేను రాజు నడుముకుంటూ విప్పుటకు ద్వారములలో అతని ఎదుట వేయకున్నట్లుగా తలుపులు తీసేదను. అంత మాత్రమే కదండి అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అని యెహోవా సెలవిస్తున్నాడంటే, దేవుడు అభిషేకించిన కోరాహు ద్వారా నీతో ఈ వాగ్దానం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ పక్షము ఉండే దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ప్రతి మార్గంలో తోడే ఉండే దేవుడు. ఆయన మెత్తగా ఉన్న మార్గంలో సారాలను చేసే దేవుడు. ప్రతి విషయంలో కూడా అంటున్నాడు. చూడండి, జనులను జయించుటకు నేను బలపరచును గాక. ఆనాడు కోరేషుతో దేవుడు మాట్లాడినట్లుగా ఉదయకాను ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. కోరేషుకు తోడుగా ఉన్నట్లుగా, కోరేషు ఎక్కడికి వెళ్ళని, ఏ యుద్ధాలకు వెళ్ళని కోరేషుకు దేవుడు విజయం ఇచ్చినట్లుగా, కోరేషు నిర్మించిన వాడు దేవుడే. ఒక అన్యుల్లోంచి దేవుడు ప్రత్యేకపరిచి ఏర్పరచుకొని దేవుని సేవకునిగా, దేవుని రాజుగా నిలబెట్టుకున్నాడు. దేవుని కొరకు అనేక యుద్ధాలు చేసే అభిషేకించాడు దేవుని కోసం. కోరాహుకు తోడుగా ఉన్న దేవుడు నీ పక్షమున నా దేవుడు తోడుగా ఉంటుంది గాక. కోరాహు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని కలుగు చేసిన దేవుడు నీ పక్షాన్ని విజయం కలుగు చేయను గాక. ఎంత గొప్ప మాటలు కదా. చూడండి అంటున్నాడు కదా, అతని యెహోవా తాను అభిషేకించిన కోరాహు గురించి సెలవిచ్చుచున్నాడు. అభిషేకించాడండి కోరాహు. అన్యుల ఏర్పరిచి, అన్య జనాంగాల నుంచి దేవుడు ఏర్పరిచి కోరాహును ఒక ప్రత్యేకమైన వాడిగా చేసి అభిషేకించి ఒక రాజుగా నియమించాడు. రాజుగా నియమించడం కాదు సుమి, ఎక్కడికి వెళ్ళిన కోరాహుకు విజయమే. తన ప్రజలకు విజయమును కలుగు చేయనట్లుగా, తన ప్రజలు తనతో ఉన్నట్లుగా, చూడండి, ప్రజలందరినీ జయించుటకు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ప్రజలందరినీ జయించుటకు దేవుడు కోరాహుకు తోడుగా ఉన్నట్లుగా, కోరాహు ముందు వెళ్తున్న మార్గము మెత్తగా ఉన్న మార్గము సారాలము చేయనట్లుగా నీకు తోడుగా ఉండునుగా. ఇటు వాగ్దానం మీరందరూ స్వతంత్రించుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, చూడండి, నీ పక్షమున నేను జనులను జయించుటకు నేను నీ కుడి చెయ్యి పట్టుకొని ఉన్నాను. కోరాహుతో మాట్లాడినట్లు నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఏ పని చేసినా నా దేవునికి విజయం కలుగు చేయను గాక. ఏ పని చేసినా నా ప్రభు నీ కుడి చేతిని పట్టుకొని నడిపించును గాక. నీకు ముందుగా నా దేవుడు వెళ్ళి ప్రతి మార్గమును సారాలం చేసి ప్రతి విషయంలో విజయమును కలుగు చేయను గాక. నీ కుటుంబానికి ప్రభు విజయం కలుగు చేయను గాక. నువ్వు చేస్తున్న పనులు విజయము కలుగు చేయను గాక. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో విజయమును కలుగు చేయను గాక. నీ కుడి చేయి పట్టుకొని నా ప్రభు నడిపించును గాక. నీ పక్షమున యుద్ధము చేయను గాక. ఇటు వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల, విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నీరు కట్టి ఫలింప చేయను గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. కుటుంబాన్ని వాగ్దానం బలపరచును గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.